హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దివ్య విహారం. ఈరోజైతే ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసేశారు కదా, నేను అమెజాన్లో ఫ్రెషర్స్కి ఇంకా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి జాబ్ ఓపెనింగ్స్ అయితే నోటిఫికేషన్స్ మీకు ఇచ్చేస్తున్నాను. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఎవరైతే ఫ్రెషర్స్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో అండ్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ వాళ్ళందరికీ ఇది యూస్ఫుల్ వీడియో. నేనైతే దీని లింక్స్ అన్నీ కూడా నా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. అది క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ జాబ్ అప్లికేషన్స్ పేజ్కి వెళ్ళిపోతారు. అక్కడ మీరు చెక్అవుట్ చేసేయచ్చు. ఈరోజు అమెజాన్లో అన్ని ఈ రోజు డేట్తోనే అప్డేట్ అయి ఉన్నాయి. సో ఇది ఫస్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఆపరేషన్ అనలిస్ట్ రోల్కి, ఇది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి ఉంది. దీని డిస్క్రిప్షన్లో చూసుకోండి. కంప్లీట్గా ఏదైతే స్కిల్స్ వాళ్ళకి అవసరమో అండ్ ఈ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. అండ్ రెస్పాన్సిబిలిటీస్, కీ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా ఇచ్చేసారు వాళ్ళు. బేసిక్ క్వాలిఫికేషన్స్ బ్యాచిలర్ డిగ్రీ అండ్ 2+ years ఆఫ్ అకౌంటింగ్, పేబుల్ ఆపరేషన్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ అకౌంటింగ్, ఇవన్నీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న క్రైటీరియా. దీని తగ్గట్టు మీరు రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకోండి. సో ఇలాగే ఇంకా అన్ని రోల్స్ కూడా మనకి హైదరాబాద్ లొకేషన్లో ఈరోజే జాబ్ అప్డేట్స్ అయితే అయ్యాయి. అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాము ఒక్కొక్కటి. నేనైతే ఫ్రెషర్స్ రోల్ ఏదైతే ఉందో దానికి ఒకటి అప్లికేషన్ ఎలా ఫిల్ చేస్తామో అనేది చూపిస్తాను. చూడండి, ఫైనాన్షియల్ ఆపరేట్, డేటా సెంటర్ ఇంజనీరింగ్, ఇది ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అని ఉంది. ఇది కంప్లీట్లీ ఐటీ కాదు, ఇది వాయిస్ అండ్ నాన్ వాయిస్ రెండు మిక్స్. దీని బేసిక్ క్వాలిఫికేషన్ 0 to 5 years ఇచ్చారు. చూడండి ఎక్స్పీరియన్స్. ఇది సపోర్ట్, ఆపరేషనల్ సపోర్ట్ మాట. బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేయొచ్చు. ఫ్రెషర్స్ విత్ నో ఎక్స్పీరియన్స్, స్ట్రాంగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇదంతా కంప్లీట్గా చదువుకుని అప్పుడు మీరు మీ రెజ్యూమ్లో అయితే ఇక్కడ ఉన్న పాయింట్స్ని హైలైట్ చేసుకున్నారంటే మీ రెజ్యూమ్ స్క్రీనింగ్ అనేది బాగా జరుగుతుంది. ఇంకొకటి నేను ఇంపార్టెంట్ ఏం చెప్తున్నానంటే, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో మీ రెజ్యూమ్లో డెఫినెట్గా మీరు జాబ్ కీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఏవై ఉన్నాయో అవన్నీ ఇంక్లూడ్ చేయండి. ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ ఇలా అప్లై నౌ కొట్టగానే ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేయాలి. ఒకవేళ ఆల్రెడీ మన దగ్గర లాగిన్వి ఆల్రెడీ ఉన్నాయి అంటే, లేదా క్రియేట్ అండ్ అమెజాన్ జాబ్ అకౌంట్లో న్యూ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని కూడా లాగిన్ అవ్వచ్చు. నేనైతే ఆల్రెడీ ఈమెయిల్ అండ్ ఇది పాస్వర్డ్ ఉన్నాయి కాబట్టి అవే యూజ్ చేసి నేను లాగిన్ అవుతున్నాను. ఇప్పుడు క్రియేట్ అండ్ అకౌంట్ అని న్యూ అకౌంట్ ఉన్న వాళ్ళకి, అదే అమెజాన్ జాబ్ అకౌంట్ అయితే దాంట్లో ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసి న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ యూజర్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయంటే అవి ఇచ్చేసి మనం లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయిన తర్వాత ఇంగ్లీష్ ఆర్ అదర్ లాంగ్వేజెస్ మనకి సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటాయి. నేను అప్లై ఇన్ ఇంగ్లీష్ అనే ఇస్తున్నాను. ఇది ఫ్రెషర్కి అప్లై చేయడానికి నేను ఒకటి చూపిస్తున్నాను ఎగ్జాంపుల్గా. మిగిలినవి కూడా బయట ఎక్స్పీరియన్స్ పీపుల్ రోల్స్ కూడా మీరు సేమ్ ప్రొసీజర్ చెక్ ఇట్ అవుట్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఒక్కొక్క సెక్షన్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా డిఫరెంట్ సెక్షన్స్ అయితే చాలా ఇన్ఫర్మేషన్స్ వాళ్ళు తీసుకుంటారు. మనం ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిన వెంటనే మనకి SMS నోటిఫికేషన్స్ అనేవి మన మొబైల్కి వస్తుంది. అది మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఒక పిన్ కోడ్ అయితే వీళ్ళు ఇచ్చేస్తారు మన మొబైల్ నెంబర్ని వెరిఫికేషన్ చేయడం కోసం. తర్వాత ఇంకా మనకి జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి, వర్క్ హిస్టరీ అండ్ స్కిల్స్ గురించి ఉంటాయి, ఎడ్యుకేషన్ది జాబ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటాయి, వర్క్ ఎలిజిబిలిటీ ఉందా మీకు, రెజ్యూమ్. ఈ రెజ్యూమ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మిగతా వాటిల్లో స్టార్ ఇంపార్టెంట్ ఉండేవన్నీ ఫిల్ చేయండి సరిపోతుంది. రెజ్యూమ్ మటుకి మీరు ఎలా క్రియేట్ చేస్తారంటే, ఏవైతే ఆ జాబ్ రోల్లో హైలైట్ చేసి ఉంచారో వాళ్ళకి ఇంపార్టెంట్ అని చెప్పి కీ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా మీ రెజ్యూమ్లో మీరు ఎడిట్ చేసి ఆ పాయింట్స్ని హైలైట్ చేసి పెడితే రెజ్యూమ్ స్క్రీనింగ్ అనేది క్లిక్ అవుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేసి మన అప్లికేషన్స్లోకి వెళ్ళి మనము ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. అప్లికేషన్స్లో ఇక్కడ యాక్టివ్లో మనకి మన అప్లికేషన్ యాక్టివ్ స్టేట్లో ఉందంటే మనం అప్లై చేసేసినట్టు ఇక్కడ మనకి చూపిస్తుంది. నేను ఇంకా దాన్ని సబ్మిట్ చేయలేదు కాబట్టి ఇక్కడ నాకు 0 చూపిస్తుంది. ఒకవేళ మీరు అప్లై చేసి సబ్మిట్ చేస్తే అక్కడ మీకు అప్లైడ్ అని మీది ఏ రోల్కి అయితే అప్లై చేస్తారో ఆ రోల్ చూపిస్తుంది అన్నమాట.
ఇక్కడ ఫైనాన్షియల్ ఆపరేషనల్ అనలిస్ట్కి వీళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది కూడా హైదరాబాద్ లొకేషన్కే ఉంది. నెక్స్ట్ ఇది కూడా ఫైనాన్షియల్ ఆపరేషన్ అనలిస్ట్. ఇందులో ఇది నెక్స్ట్ డేటా సెంటర్ ఇంజనీరింగ్ ఆపరేషన్స్. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్కి. జస్ట్ ఏవైతే ఈ ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ రోల్స్ ఉన్నాయో ఇవి మాత్రమే ఫ్రెషర్స్కి ఉన్నాయి. మిగతావన్నీ కూడా ఎక్స్పీరియన్స్డ్కి. ఇది చూడండి డిస్క్రిప్షన్లో వాళ్ళు ఇక్కడ కింద కీ జాబ్ ఆపరేషనల్స్ అండ్ మెయింటెనెన్స్ ఇవన్నీ డిస్క్రిప్షన్ ఇచ్చారు. నేను అందుకే చెప్తున్నాను, ఇవి ఏవైతే హైలైటెడ్ పాయింట్స్ ఉన్నాయో అవి డెఫినెట్గా మీ రెజ్యూమ్లో వీళ్ళు ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్స్ 3+, 4+, 5+ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, ఇదైతే ఫ్రెషర్స్కి కాదు. ఈ రోల్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మెయిన్గా ఈ రోజు అంటే 9th డేట్ అప్డేట్ అయినాయి కాబట్టి ఎవరైతే నా వీడియో చూస్తున్నారో డెఫినెట్గా మీరు ఇంట్రెస్టెడ్ ఆర్ జాబ్ అప్లై చేయడం కోసం ఆర్ జాబ్ చేంజ్ కోసం చూస్తున్నారు ఈ రోల్స్కి అయితే వెంటనే నేను ఇచ్చిన లింక్ త్రూ వెళ్ళిపోయి అప్లై చేయండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే హైదరాబాద్ లొకేషన్స్కే ఉన్నాయి. దాని లోపల వెళ్తే మనకి బెంగళూరు లొకేషన్స్ కూడా కొన్ని చూపిస్తున్నాయి. ఏదైతే ఈ ఫ్రెషర్స్ జాబ్ చెప్పానో నేను ఆ జాబ్లో అయితే కొన్ని బెంగళూరు లొకేషన్స్కి కూడా చూపిస్తుంది. సో చెక్ చేయండి. ఒకవేళ మీరు వేరే లొకేషన్ అయినా కూడా అప్లై చేయండి. తర్వాత మనకి హెచ్ఆర్ కాల్స్లో అడిగినప్పుడు మనము రిక్వెస్ట్ చేయొచ్చు. ఇంకా ఫ్రెషర్స్ నాన్ ఐటీ ఎక్స్పెక్ట్ చేయకపోయినా అప్లై చేయండి. తర్వాత మనము వన్స్ ఇదైన తర్వాత చూడొచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దివ్య విహారం. అందరూ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ జాబ్ నోటిఫికేషన్స్ ఆర్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను డెఫినెట్గా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.